పిల్లలకి ఆర్థిక అవలంబన అయితేనేమి మన యొక్క పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆర్యసల్ రెడ్డి గారికి మన స్కూల్ తరఫున స్వాగతం చెప్తున్నాను. సార్ నేను వచ్చిన దాదాపు 8 ఏళ్ళ నుంచి నేను స్కూల్లో ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా మీరు మా స్కూల్ని 2 సార్లు విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్నో కార్యక్రమాలు మీరు మా బడికి మీ యొక్క సహాయ సహకారాలు అందించారు. బిల్స్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఆపా వాటర్ ఇచ్చారు, వాచ్మెన్ పోస్ట్ ఇచ్చారు, తర్వాత కంప్యూటర్ విజయ్ కుమార్ అని ఉన్నారు. అంతకుముందు ఇప్పుడు అబ్బాయి లేరు, తనకు కూడా మీరు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క మాటలతో మా పిల్లలు అంటే టీచర్లే దీనికి ఫ్రంటేజ్ తీసుకోవాలి. దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంటే నేను సహాయం చేస్తాను. మేడం గారు బయట పోతున్నారు కాబట్టి మేడం గారు క్లారిటీ ఇచ్చినప్పుడు నేను గమ్ముగా ఉండడానికి వీలు లేదు. మీరందరూ టీచర్లు దీనికి ఒక రోడ్ మ్యాప్ వేయండి. ఆ రోడ్ మ్యాప్ లో ఏ విధంగా తీసుకెళ్లాలో ఒక ప్లాన్ చేసి ఏదైనా నా సైడ్ నుంచి కావాలంటే నేను ఏర్పాటు. ఇది ఎవరో ఒక పూజారి వచ్చి చేసేది కాదు. ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇంతమంది మీరు ఏదైతే ఈ పాప విషయంలో తీసుకునే అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారో అదే విధంగా 2 గుళ్ళను కూడా తీసుకెళ్లి ఫ్రంటేజ్లో తీసుకెళ్ళాలి. దీనికి ముఖ్యంగా పాత్ర వహించాల్సింది మన టీచర్లు. ఏ విధంగా చేయాలనో అదే విధంగా, అంటే మేడం లేదు కాబట్టి ఆమె తరఫున నేను చెప్తున్నాను మీ అందరికీ అర్థమై, అంటే ఆమె చెప్పేసింది, రెడ్డి గారికి చెప్పేసింది, మనదేమి లేదనేది కాకుండా దాన్ని క్లారిఫై చేయడానికి ఆమె ఒక పక్క చెప్తుంటే రెండో పక్క నేను క్లారిటీ ఇచ్చి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా ఆ దేవాలయం నడుస్తుంది. నేను దానికే పూలు కూడా తీసుకొచ్చింది. ఈ ఫంక్షన్లో ఈ పాప లక్షణంగా ఉండాలి అని ఆ పూలను ఆ పళ్ళు తీసుకొచ్చింది. ఎందుకంటే ఆమె ఏ దృక్పథంతో అది నడుస్తుందో దాన్ని నమ్మే సిద్ధాంతంలో నేను ఒకడిని. దానివల్లనే అది సక్రమంగా నడిచేదానికి మీరు పాత్ర తీసుకుంటే తప్ప ఆ దీపం వెలిగించేది కానీ కూడా మనిషి ఉండడు. దానికి మీరే రెస్పాన్సిబుల్ తీసుకుంటారని నేను మీ అందరికీ ముందు చెప్తున్నాను. అమ్మ మీ అందరికి ఈమె నేనే యువతల పక్క మీ అందరు రెస్పాన్సిబుల్. అమ్మ మీ అందరికి ఈమె నేనే యువతల పక్క మీ అందరు రెస్పాన్సిబుల్.